Audio Jungle. Audio Jungle. న్యూస్ నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బదిలీపై హైదరాబాద్ కు వెళ్తున్న ఎస్పీ రంగనాథ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసు ఉన్నతాధికారులు. పదవీ కాలంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ రంగనాథ్. జాబితాలో చేర్చే విషయమై తానెంతో కృషి చేశానన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, విద్యుత్ కోతలను ఎత్తివేయాలనే డిమాండ్తో ఏఐకేఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన. ఖమ్మం ఎస్పీగా పనిచేసి హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ అయిన రంగనాథ్ కు ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. పోలీస్ పెరేడ్ మైదానంలో ఎస్పీ రంగనాథ్ కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పూల వర్షం కురిపిస్తూ వాహనాన్ని పోలీసులు ముందుకు నడిపించారు.
అనంతరం ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాలో 2 సంవత్సరాలు పనిచేసిన నాకు ఇక్కడి సిబ్బంది బాగా సహకరించారని ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. జిల్లాలో తనకు సహకరించిన వారందరికీ రంగనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. నేను నమ్మేది ప్రకారం ఏంటంటే ప్రజలైనా పోలీస్ అయినా ఎవరైనా కానీ 95-95% అందరూ కూడా మంచిగా ఉంటారు. 1-2% కొంత ఇబ్బందికరమైన క్యారెక్టర్స్ ఉంటారు. సో అందరినీ ఈ 1-2% బట్టి అందరి మీద మనం ఒక అభిప్రాయం రావడానికి కరెక్ట్ కాదు. అందరూ మంచిగా ఉంటుంది, ప్రతి వాళ్ళలో చెడ్డ అనే వాళ్ళలో కూడా మంచి ఉంటుంది. కాబట్టి ఆ మంచిని మనం బయట తీసి ఆ మంచితనాన్ని ప్రొజెక్ట్ చేస్తే కనుక అసలు ఎప్పుడు కూడా అతన్ని 10 మంది సొసైటీలో మంచి అనుకుంటే అతను ఆటోమేటిక్గా మంచిగా వెళ్ళిపోతాడు అన్నమాట. సో అదే భావంతో వెళ్తున్నాం. మంచి చేయడం అనేది ఎలా మనం పరిగణిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సో అందరిలో కూడా ఆ మంచి ఉంటుంది. ఆ మంచి ప్రొజెక్ట్ అవ్వాలి, చెడ్డని తక్కువ చేయాలి. సో ముందు కూడా మీరు అదేటటువంటి భావంతో పనిచేయాలని చెప్పేసి ఈ ఖమ్మం జిల్లాలో పనిచేయడం ఎప్పుడు చెప్తుంటాను. నాకు అదృష్టంగా భావిస్తూ ఉంటాను. నేను డిఎస్పీగా ఇక్కడ నా ఉద్యోగ ప్రయాణం అనేది స్టార్ట్ చేసింది ఇక్కడ కొత్తగూడెం డిఎస్పీగా స్టార్ట్ చేశాను. 3 ఏళ్ళు చేశాను. అప్పుడు అది మ్యాక్సిమం టెన్యూర్ డిఎస్పీగా. ఇప్పుడు కూడా ఇప్పుడు టెన్యూర్ ఎస్పీగా 2 ఏళ్ళు చేస్తున్నాను. ఇది కూడా నాకు ఒక రకంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువ కాలం చేసిన ఎస్పీగా నేనే ఉన్నాను. సో అది కూడా ఒక ఇదిగా ఉంది. సో సంతోషం. మీ అందరితో కూడా ఈ 2 ఏళ్ల పాటు నాకు చాలా చక్కటి అనుభూతులు, చక్కటి స్మృతులు ఉన్నాయి. సంతోషంగా అక్కడ హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో కూడా నేను కోరుకున్నట్టుగా నాకు హైదరాబాద్ సిటీ ఇవ్వడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అండ్ అక్కడ కూడా తప్పకుండా ఏ ఉద్యోగంలో కూడా ఇది ఈవెన్ ఏది నేను గ్రే హౌస్లో ఉన్నప్పుడు గ్రే హౌస్లో చూపించాలనుకునేవాడిని, గ్రే హౌస్లో చూపించడం జరిగింది. రేపు ట్రాఫిక్లో కూడా ఖచ్చితంగా అక్కడ తేడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ ట్రాఫిక్లో మంచి చేయడానికి అక్కడ కొన్ని మౌలికమైన మార్పులు తీసుకొస్తే కనుక ఆ ట్రాఫిక్ ఎటువంటి పరిస్థితుల్లో చేయొచ్చనేది కూడా అక్కడ కూడా ప్రయత్నం చేస్తాం. సో మీ అందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కానీ హైదరాబాద్లో ఎక్కడ ఏ పని ఉన్నా కానీ కూడా మీరు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎదురుగానే నా ఆఫీస్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా రావచ్చు. సో నా వైపు నుంచి నేను ఏది కావాలన్నా కానీ కూడా అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం కాబట్టి మీరు మమ్మల్ని ఎవరిని రానివ్వము లేదు అనేది కాదు. ఎప్పుడైనా సర్వీస్లో ఉన్నంతకాలం, సర్వీస్ దిగిన తర్వాత కూడా మీరు ఎప్పుడైనా నా వైపు నుంచి పలానా సాయం కావాల్సి వస్తే నేను ఎప్పుడూ మీకు ఉంటాను. సో మీరు దీన్ని ఎప్పుడు కూడా మొహమాటం లేకుండా రావచ్చు. వాళ్ళు అనుకుంటారేమో ఎస్పీ గారో లేకపోతే నేను డిఐజీ అయినా ఐజీ ఏదైనా కానీ కూడా అది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అది నిజంగా మీ సమస్యకి పరిష్కారం అయ్యేటటువంటి సొల్యూషన్ ఉంటే కనుక 100% కాదు 200% మీరు నన్ను ఎప్పుడు కూడా కౌంట్ చేస్తాను. సో మరోసారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా చాలా చక్కటి కోఆపరేషన్ ఇచ్చారు. మీడియా మిత్రులందరికీ కూడా చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా నాకు ఈ 2 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి కోఆపరేషన్కి వారికి కూడా సభాముఖంగా వాళ్ళని కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తాను. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, రైతులకు రుణమాఫీ పథకాన్ని వర్తింపచేయాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రైతు కూలీ సంఘం కార్యకర్తలు ఖమ్మంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక పెవిలియన్ మైదానం నుంచి ప్రదర్శన, కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని అధికారంలోకి వచ్చిన తెరాస నాయకులు ఆచరణలో చీకటి రాజ్యం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. పాలకుల విధానాలపై ఆందోళనలను ఉధృతం చేయనున్నట్లు వారు హెచ్చరించారు. అది పత్తి గాని అదే విధంగా వరి, మొక్కజొన్న ఈ రోజున ఎండిపోయినటువంటి స్థితిలో ఖమ్మం జిల్లాని కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఇంకా అనేక రైతు సంఘాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సింగపూరు అదేవిధంగా ఇతర ప్రాంతాలకి ఇవాళ పోతున్నటువంటి స్థితి కనపడుతుంది. అందుకోసమే ఇవాళ రైతుల యొక్క రుణాలను మాఫీ చేయమంటే ఇప్పటికీ నెల రోజులు కావస్తున్నా కూడా
అంటే పోయిన నెల 15వ తారీఖునే రుణాలు మాఫీ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు నవంబర్ నెల రాబోతుంది, ఇంతవరకు కూడా ఇవాళ రుణాలను మాఫీ చేయలేదు. అనేక కొర్రీలు పెట్టి అనేక ఆంక్షలు పెట్టి రుణాలు మాఫీ చేయకుండా ఉన్నటువంటి స్థితి ఉంది. అందుకోసం రుణాలని మాఫీ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి, గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఖమ్మం మార్కెట్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. 9 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చే విషయమై తానెంతో కృషి చేశానని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ అధ్యయనానికి నగరానికి వచ్చిన లియా సంస్థ ప్రతినిధులు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ను నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బృందానికి ఖమ్మం నగరం స్మార్ట్ సిటీగా రూపొందించాల్సిన ఆవశ్యకతను క్షుణ్ణంగా వివరించారు. ప్రస్తుతం ప్రజలు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను, తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఇతర మౌలిక వసతుల గురించి పూర్తిగా బృందానికి తెలియజేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా గుర్తించి సకల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించిందని, దీనిలో భాగంగా స్మార్ట్ సిటీ జాబితాలో ఖమ్మానికి ప్రాధాన్యం కల్పించి మొదటి జాబితాలోనే నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర బృందానికి ఆయన విన్నవించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ గా మారి 2 ఏళ్లైనా కనీస వసతుల కల్పనలో ఏ మాత్రమూ మార్పు రాలేదన్నారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నీ ఖమ్మం స్మార్ట్ సిటీగా మారడంతో పరిష్కారం అవుతాయని అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని కోరుతూ తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావును వెంటబెట్టుకుని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని అనేక పర్యాయాలు కలిసి వినతి పత్రాలు అందించానని తెలిపారు. తన తపన, లక్ష్యం, ఆశయం ఖమ్మాన్ని స్మార్ట్ సిటీగా నిలబెట్టడంతో తన స్వప్నం తప్పక నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి కమిషనర్ వేణు మనోహర్, కేంద్ర బృందం ఎస్ మహలింగం, శ్రీనివాసన్, మున్సిపల్ అధికారులు జనార్దన్, రామన్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం స్మార్ట్ సిటీ పథకంలో చేరిస్తే ఏ ప్రాంతాలు అలాగే ఏ వర్గాల ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ స్మార్ట్ సిటీ పథకం ఉండాలనే ఉద్దేశంతో వారు ప్రాథమికమైన అంచనా కోసం వాళ్ళు రావడం జరిగింది. మరోసారి వాళ్ళు ఖమ్మం పైనుంచి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి ఒక 10-15 రోజులు కూర్చొని ఇక్కడ ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాథమికంగా వాళ్ళు వచ్చిన పని ఈ రోజున ఖమ్మం నగరాన్ని సందర్శించి వివిధ వర్గాల ప్రజల్ని అలాగే కార్పొరేషన్ అధికారులని మరియు ప్రజాప్రతినిధులను కలుసుకొని ఇన్పుట్స్ తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం నగరాన్ని స్మార్ట్ సిటీస్లో తెలంగాణ స్మార్ట్ సిటీస్ జాబితాలో చేర్పిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి కార్యక్రమం ఈ డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అనేది ఒక ప్రధానమైన అంశం ఇది. సో ఈ రకంగా మనం స్మార్ట్ సిటీస్ ఖమ్మంని స్మార్ట్ సిటీగా తయారు చేసుకునే ప్రయాణంలో మొదటి మెట్టు ఎక్కామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇదే ఒరవడితో ముందుకెళ్ళి రాబోయే శీతాకాల సమావేశాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్మార్ట్ సిటీస్ జాబితాలో ఖమ్మం చోటు దక్కించుకుంటే రాబోయే తరాలకి ఒక మంచి నగరాన్ని ఇవ్వడానికి, అభివృద్ధి కోసం అవసరమైన నిధులన్నీ కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టవచ్చు. అనేక 100 కోట్ల రూపాయల నిధులతోని ఖమ్మం నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని సందర్భంగా. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయు కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు స్కీమ్ వర్కర్లందరికీ ఆహార భద్రత కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి ఆహార భద్రత కార్డులను తొలగించాలని, ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఆహార భద్రత కార్డులను, కాంట్రాక్ట్ కార్మికులకు ఆహార భద్రత కార్డులను నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి స్కీమ్ వర్క్ జిందాబాద్ 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 జిందాబాద్. వీళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వీటితో పాటు ఈరోజు ఇదే ఆహార భద్రత కార్డుల కోసం సర్వేలో ఉపయోగించుకున్నటువంటి అంగన్వాడీ టీచర్లను ఈరోజు అనర్హులుగా ప్రకటించడం అనేది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లాధికారులు కళ్ళు తెరిచి ఈరోజు నిజాయితీగా, ఎందుకంటే ఈరోజు వచ్చేటువంటి వేతనాలు కూడా గౌరవ వేతనం పేరుతో ఇచ్చేటువంటి వేతనం కూడా ఈరోజు నెల రానటువంటి పరిస్థితి ఉంది. నెలల తరబడి పెండింగ్ ఉన్నా సరే అనేక కష్టాలు నష్టాలు ఒడిగి ఇలా సెంటర్లు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈరోజు వీళ్ళ పట్ల ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తాను. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్లకు, గ్రామ దీపికలకి, ఆశా వర్కర్లకి, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ ఆహార భద్రత కార్డులు వెంటనే అందజేయాలని చెప్పేసి మేము
మేము అనేక రాష్ట్రంలో అనేక సర్వేలు నిర్వహిస్తున్నాం. అలాంటిది మాకే ఆహార భద్రత కార్డు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఈ రకంగా చేస్తే చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఈ రకంగా ఇదే మొండి వైఖరి చేస్తే మాత్రం భారీ ఎత్తున ధర్నాలు చేస్తాం ఖచ్చితంగా. తర్వాతకి అంగన్వాడీ టీచర్లో ఉన్నవాళ్ళు వితంతువులుగా ఉన్నారు. వాళ్ళని కూడా పింఛన్లు అర్హులు కాకుండా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇదే ఈ కలెక్టర్ గారు ఇచ్చిన సర్కులను క్యాన్సిల్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఇలా అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఇలా ముందు భాగాన ఉన్నారు. అటువంటి అంగన్వాడీ టీచర్లని ఆశా వర్కర్లనే ఇలా ఆహార భద్రత కార్డులకు అర్హులు కాదని చెప్పి ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉన్నది. దీన్ని ఈ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు సర్క్యులర్ జారీ చేసి ఆహార భద్రత కార్డులకి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అర్హులు కాదని ప్రకటించడం చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే సిఐటి ఆధ్వర్యంలో రానున్న కాలంలో ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ అయిన ఖమ్మం ఎస్పీ రంగనాథ్ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అజయ్ కుమార్ కలిశారు. 2 సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగిన ఆయనకు అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. బదిలీపై హైదరాబాద్ కు వెళ్తున్న ఖమ్మం ఎస్పీ రంగనాథ్ ను ఎమ్మెల్యే అజయ్ కుమార్ కలిశారు. జిల్లాలో 2 సంవత్సరాల పాటు శాంతి భద్రతలను అదుపులో ఉంచిన ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కాసేపు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 6 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు జీవోఎంఎస్ 5 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, 9 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హమాలీలకు కూడా ఈఎస్ఐ స్కీము అమలు చేయాలని, వైద్యం కోసం తాము ఎంతో ఖర్చు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 నెలల నుంచి ఏరియర్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది. పెరిగిన రేట్లు జీసీసీ హమాలీలకు వెంటనే అమలు జరపమని కోరుతున్నాం. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. అనివార్యంగా ఆందోళనలోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము ఇప్పటికైనా కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు పెంచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జీసీసీ హమాలీలకు మాత్రం వాళ్ళు పెరిగిన రేట్లు అమల్లో జరుపుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పరిపాలన ఎటుపోతుందో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే జోక్యం చేసుకొని సమ్మె దాకా పోకుండా సమ్మెను నివారించి గతిలేక నేను ఈ సమ్మెలో పోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే మేము 1వ తారీఖు నుంచి నిరోధకంగా ఈ జిల్లాలో మొత్తం పీడిఎస్ సిస్టమ్ మొత్తం బంద్ చేసి ప్రజలకు, హాస్టల్ పిల్లలకు ఎవరికి ఇబ్బంది అయినా అది ప్రభుత్వం బాధ్యత తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి మేము జెన్కో ఫైర్మెన్ అండ్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్తో నవంబర్ 3వ తేదీన సచివాలయానికి వెళ్లి అధికారులను కలవాలని అభ్యర్థులు పిలుపునిచ్చారు. జెన్కో ఫైర్మెన్ అండ్ సెక్యూరిటీ గార్డుల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కాసిం, సతీష్ తదితర అభ్యర్థులు ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. సంవత్సర కాలం నుంచి ఫలితాలు రాక అభ్యర్థులు నిరాశలో ఉన్నారని, ఈ విషయంపై సచివాలయ, విద్యుత్ సౌధాలకు వెళ్లి ఉన్నతాధికారులను కలవడానికి అభ్యర్థులంతా నవంబర్ 3వ తేదీన హైదరాబాద్ కు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు 9866969169, 9014765207 నెంబర్లకు సంప్రదించవలసిందిగా వారు కోరారు. అన్ని అంటే ఫైర్మెన్ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రిటర్న్ టెస్ట్తో పాటు ఈవెంట్స్తో పాటు మొత్తం అయిపోవడం జరిగింది. అయినా ఇంతవరకు తుది ఫలితాలు అనేవి ఏమాత్రం విడుదల చేయలేదు. దాని గురించి స్పందన కూడా లేదు. ఇప్పటికీ చాలాసార్లు విద్యుత్ సౌధానికి వెళ్ళాము,
అక్కడ కూడా చాలాసార్లు పెద్ద పెద్ద అధికారులను కలిసాము. వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన లభించలేదు. సో ఇప్పుడు ఖమ్మంలో ఉన్న కొంతమంది అభ్యర్థులను కలిసి మా డిస్టిక్లో ఉన్న లేకపోతే దీనికి తెలిసిన ఏపీ జెన్కోకి రిలేటెడ్ అయి ఉన్న ఎగ్జామ్ రాసి ఉన్న అభ్యర్థులందరినీ అభ్యర్థిస్తున్నాము. దీని ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా అభ్యర్థించడం ఏంటంటే, కొంతమంది అభ్యర్థుల వరకు గ్యాదర్ అయ్యాము. మిగతా ఎవరైనా దీన్ని చూసుంటే, ఇంకా ఎవరైనా తెలుసుంటే మేము కింద ఇచ్చిన నెంబర్లు కొన్ని ఉన్నాయి. ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని కలిస్తే 3వ తారీఖు రోజు విద్యుత్ సౌధంకి వెళ్ళి అందరం అక్కడ దీని గురించి ఒక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు వాళ్ళందరితో మాట్లాడడం కోసం ఒక ధర్నా లాంటిది చేద్దామని అనుకుంటున్నాం. సో దయచేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బదిలీపై హైదరాబాద్ కు వెళ్తున్న ఎస్పీ రంగనాథ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసు ఉన్నతాధికారులు. పదవీ కాలంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ రంగనాథ్. ఖమ్మాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చే విషయమై తానెంతో కృషి చేశానన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. విద్యుత్ కోతలను ఎత్తివేయాలనే డిమాండ్తో ఏఐకేఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.